నిజాం వెంకటేశ్వర పేరు కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభమై హైదరాబాద్ దాకా విస్తరించిన పేరు. కరీంనగర్లో 70వ దశకము 80వ దశకంలో వచ్చిన కీలకమైన సామాజిక ఉద్యమాల్లో విప్లవ ఉద్యమంలోనూ ఒక భాగస్వామిగా అంటే సానుభూతిపరులుగా తర్వాత అక్కడ ఉన్న శక్తులకి ఒక ఉత్సాహం కల్పించేవాడుగా వెంకటేశం సారు సుప్రసిద్ధుడు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉత్తర తెలంగాణలో వచ్చిన చైతన్య స్ఫూర్తిని అందుకొని కరీంనగర్లో వచ్చిన విప్లవ సాహిత్యోద్యమం కావచ్చు లేదా ప్రజా సాహిత్యోద్యమం కావచ్చు, నర్సిటి ప్రభాకర్ నుంచి మొదలుకుంటే అల్లం రాజయ్య దాకా బిఎస్ రాములు పుస్తకం వేయడము, బొగ్గుపురంలో పుస్తకం వేయడం, అనేక పుస్తకాలు వేయడం వెంకటేశ్వర సార్ సాధ్యం. అట్లాగే అప్పుడున్న ప్రజా సంఘాల కార్యకర్తలకు కానీ ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఈవెన్ పార్టీ కార్యకర్తలు కానీ ఒక గైడ్గా ఉన్నవాడు వెంకటేశ్వర సార్. తర్వాత కాలంలో కూడా తనంగా స్వయంగా రచనలు అనువాదాలు చేసినవాడు. అనేక పుస్తకాలకి ఆద్యుడు, పుస్తకాలు ప్రచురించడానికి చొరవ చూపించినవాడు కూడా వెంకటేశ్వర సారు. ఆయన మరణం మాలాంటి తరాల కంటే మేమంతా 70-80లలో అక్కడ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. మాకు అతిపెద్ద లోటు, ఎందుకంటే మాకు ఒక పెద్ద దిక్కులాగా ఉన్న వెంకటేశ్వర సారు అందరికీ ఒక అనుసంధానంగా ఉండేవాడు, మాట్లాడేవాడు, ఒక లింకేజ్ లాగా ఉండేవాడు. ఒక కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా ఒక లింకేజ్ లాగా ఉన్న వెంకటేశ్వర సార్ మరణం ఒక పెద్దన్న మరణంలాగా భావిస్తున్నాము. మొన్ననే ఆ వల్ల తల్లి చనిపోవడము, ఇప్పుడు ఆయన చనిపోవడం, ఈ రెండు కూడా కుటుంబాల తీరం కూడా తెలియజేస్తుంది. ఇట్లా